సొమ్మసిల్లిపోయిండ్రు. అలాంటి తెలంగాణ రైతాంగానికి ఎరువులు అందించాలని 6,300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎరువుల కర్మాగారం పెట్టి రైతాంగానికి ఎరువులు అందిస్తున్న నాయకుడు నరేంద్ర మోడీ గారు విషయం మర్చిపోకండి. ఇవాళ హైదరాబాద్ నుంచి వెళ్ళిపోయే వరంగల్ హైవే ఎవరు నిర్మించారు? మోడీ గారు నిర్మించారు. రేపు కాజీపేటలో కట్టే వ్యాగన్ ఫ్యాక్టరీ మోడీ గారు నిర్మించారు. ఇవాళ కరెంటు వెలుగులు నేనంటాడు కేసీఆర్. అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. ఇవాళ తెలంగాణ మాత్రమే కాదు, దేశం మొత్తంలో కరెంటు పోకుండా కరెంటు ఉత్పత్తి చేసి దేశానికి అందించిన నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఈయన 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తారో ఇవ్వడం అని మోడీ గారు ఒక మాట ఇచ్చిండు. 300 యూనిట్ల వరకు సోలార్ పవర్ పెట్టి పేదలకు అందిస్తా అని చెప్పిన నాయకుడు నరేంద్ర మోడీ గారు. విశ్వాసానికి మారు పేరు నరేంద్ర మోడీ గారు. విశ్వాసాన్ని అమ్ము చేసేవాడు మొన్నటిదాకా కేసీఆర్. రేపు వీళ్ళు ఏమైతారో నేను చెప్పలేను, కానీ మీకే అనుభవం అవుతుంది. రైతులకు 500 రూపాయలు బోనస్ ఇస్తా అన్నాడు. నా మహిళలకు 2,500 రూపాయలు మాత్రమే కాదు, నా మహిళలకు గ్రూపులకు ఒక్కొక్క గ్రూపుకు 15 లక్షల రూపాయల చొప్పున వడ్డీ లేని రుణం అందిస్తా అని చెప్పిండు. ఆ రైతు దాకా నాకు తెలియదు. నా రైతులు ప్రైవేట్ సౌకర్యం దగ్గరికి పోకుండా వడ్డీ భారం పడకుండా ఒక్కొక్క రైతుకు 3 లక్షల రూపాయలు వడ్డీ లేకుండా రుణం ఇప్పిస్తా అని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. మరి ఇస్తాడా ఇవ్వడా నాకు తెలియదు. 200 యూనిట్లు ఇస్తాడో ఇవ్వడం, 500 రూపాయల గ్యాస్ వస్తుందో ఇవ్వడం. కానీ ఓట్ల దేశం. నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా, దేశం సుభిక్షంగా సురక్షితంగా ప్రపంచంలో భారతదేశం అంటే విలువ పెరిగింది. వాళ్ళ ఆ విలువ ఆ గౌరవం దక్కించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందా లేదా ఆలోచించుకోమని చెప్పి నా తుంగతుర్తి ఆడబిడ్డకు నా అన్నలకు విజ్ఞప్తి చేస్తున్నా. చెప్తా ఉడవదు, మీకు ఒక్కడే మాట చెప్తున్నా, ఎన్నటికైనా ఈ గడ్డ మీద మీ ఆశీర్వాదంతో ఇక్కడ గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. కాబట్టి రేపటి పార్లమెంట్ ఎన్నికలు ఇంతమంది వాళ్ళు చెప్పారు, కేసీఆర్ కూడా ఏం చేస్తుంది, అక్కడ పోయి ఏమి చేసేది లేదు. కాంగ్రెస్ పార్టీ కూడా ఏమైతుంది, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి మళ్ళీ 3వసారి భాజపా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అరుణాచల్ ప్రదేశ్ నుంచి కచ్ వరకు మోడీని మా ప్రధానమంత్రి అని చెప్పి గర్వపడుతుంది దేశం. మొట్టమొదటిసారిగా 273 సీట్లు వచ్చినాయి. రెండవసారి మళ్ళీ నీవే మోడీ అని చెప్పి సంకీర్ణాలు వద్దు మాకు, హక్కుల కొంత సంసారం వద్దు మాకు, నీవే మాకు ముద్దని 303 సీట్లు కేవలం భారతీయ జనతా పార్టీ గెలిపించింది. కానీ మిత్రపక్షాలకు అనేక సీట్లు వచ్చినాయి మీకు తెలుసు. రేపు దేశంలో మోడీ గారికి 370 పైచిలకు సీట్లు వస్తాయని చెప్పి సర్వేలు చెప్తా ఉన్నాయి. ఎన్డీఏకి 400 సీట్లు వస్తాయని చెప్తా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ లేచే పార్టీ కాదు, దాని కథ అయిపోయిందని చెప్తా ఉంటే అది మిలుగు నిన్నట్టు ఎలిగింది మాత్రం తెలంగాణ గడ్డ మీద. కాబట్టి రేపు పొరపాటు జరగకుండా మన తెలంగాణ కూడా నరేంద్ర మోడీ గారిని నిండు మనసులో ఆశీర్వదించి గెలిపించాలని చెప్పి కోరుతున్నా. భారతీయ జనతా పార్టీ గుర్తు కమలం పువ్వు గుర్తు కాబట్టి కమలం పువ్వు గుర్తు గెలిపించాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. భారత్ మాతా కీ. చేతిలో సెల్ ఫోన్లు ఉన్నాయి, మీ ఇళ్లలో టీవీలు ఉన్నాయి. మా కార్యకర్తలు మీ దగ్గర ఎక్కువ మంది లేకపోవచ్చు, మా నాయకులు మీ దగ్గర రాకపోవచ్చు. కానీ మోడీ గారు ఏం చేస్తుండో అన్ని విషయాలు తెలుస్తానా లేదా? తెలుసునా లేదా? ఎక్కడి రాహుల్ గాంధీ, ఎక్కడి నరేంద్ర మోడీ, నక్కకు నాగలోకానికి కూడా తేడా. ఏం చేసిండే మోడీ? మోడీ వస్తే
అల్ల కల్లోలమైతుంది. అవును. మత కలహాలు వస్తాయి. వచ్చినాయా మత కలహాలు? అల్లకల్లోలమైందా? నా మైనార్టీ ఆడబిడ్డలు త్రిపుల్ తలాఖతో ఇబ్బంది పడుతున్న సమస్యను పరిష్కరించి నా మైనార్టీ ఆడబిడ్డల గుండెల్లో ఇవాళ చిరస్థాయికి నిలిచిన బిడ్డ నరేంద్ర మోడీ. మీకు ఎన్ని చెప్పినా మోడీ గారి గురించి తక్కువని ఒక్కటి చెప్తా, మీకు ఏది ఇచ్చినా కూడా తృప్తి ఉండదు. నీకు కావాల్సింది ఆత్మ గౌరవం. మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం అమెరికాకు పోయిండు. అమెరికాకు పోతే అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళు నా అబ్దుల్ కలాం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని తెలిసినా కూడా బూట్లు ఇడిపించి జేబులు పిసికి అవమానపరిచిండు ఆనాడు అమెరికా. ఇవాళ నరేంద్ర మోడీ గారు చైనాకు పోయినా, అమెరికాకు పోయినా, లండన్కు పోయినా, యుఏఈకి పోయినా, గల్ఫ్ దేశాలకు పోయినా రెడ్ కార్పెట్ వేసి ప్రెసిడెంట్ కే స్వాగతం పలికిన గొప్ప సన్నివేశం ఎప్పుడు వచ్చింది? మోడీ గారు వచ్చింది. మొన్న రష్యా ఉక్రెయిన్ రెండు దేశాల మధ్య యుద్ధం జరిగితే మన పిల్లలు అక్కడ మెడిసిన్ అవుతా ఉన్నారు. ఇక్కడ ఉన్న పేరెంట్స్ నా కొడుకు ఏమైపోతారని చెప్పి భయపడతా ఉంటే అరచేతిలో పట్టుకొని బిక్కు బిక్కుమంటూ ఏడుస్తా ఉంటే నరేంద్ర మోడీ ఏం చేసిండు? ఉక్రెయిన్ ప్రెసిడెంట్ తో మాట్లాడిండు, రష్యా ప్రెసిడెంట్ తో మాట్లాడిండు. అక్కడ చదువుకునే పిల్లలు వాళ్ళ వాళ్ళ దేశాలకు పోయేంత వరకు యుద్ధం ఆపమని చెప్పి అల్టిమేటం ఇచ్చి పిల్లల్ని తీసుకొచ్చి మన దేశ ప్రజలకు అప్పచెప్పిన ఘనత నరేంద్ర మోడీ గారి. ఆ గుర్తుడు అక్కడితో ఆగిపోయిందా? మళ్ళీ కంటిన్యూ అవుతుందా? అవుతుందా? ఈసారి ఎవరు కూర్చున్నారు మరి? మా పూర నరసయ్య గారు, మనోహర్ రెడ్డి గారు, మా కాసం వెంకటేశ్వర గారు, ఇంతమంది రవీంద్రరావు గారు, మా రామచంద్రయ్య గారు చాలా విషయాలు చెప్పింది. ఇక్కడ చాలా మంది పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. ఇప్పటికే కాలాతీతమైంది. మేము కూడా దూరం పోవాలి మళ్ళీ ఆదిలాబాద్ కాబట్టి రెండు మాటలు చెప్పబోతాను. జీతాలు, పెన్షన్లు, అప్పులకు వడ్డీలు, అసలు కట్టడానికే 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అయిపోతుంది. ఆ మిగిలింది 10,000 కోట్లు 20,000 కోట్లు ఉంటే ఈ చిన్న చిన్న ఖర్చుగా సరిపోతుంది తప్ప ఈ వీటికి సరిపోదు. నేను అంటున్నా, ఇంతకుముందు గుర్తు చేసిండు 2,500 రూపాయలు నా 18 సంవత్సరాల ఆడబిడ్డకి ఇస్తాడా రేవంత్ రెడ్డి? ఇస్తాడా? ఇచ్చే ప్రశ్న లేదు. ఏమనుకున్నా అంటే వచ్చేది ఉందా, మేము ఇచ్చేది ఉందా అనుకున్నారు బాబు. కానీ మీరేమో నమ్మకం మీద కుదురు కుప్పం మీద కేసీఆర్ కుప్పం మీద ఈయన కుదురుతుంది. తనది కాకపోతే ఢిల్లీ దాకా దేకమంటాడు రేవంత్ రెడ్డి. ఇవాళ ఇచ్చిండు, అందుకే రోజు పోతుండు ఢిల్లీకి. ఎవరిని పట్టుకొని పోతుండు? ఉప ముఖ్యమంత్రిని, మంత్రులు పట్టుకొని పోతుండు. ప్రధానమంత్రి గారికి దరఖాస్తు, అమిత్ షా గారికి దరఖాస్తు, పైసల మంత్రి ఆమెకు దరఖాస్తు ఇచ్చిండు. ఇస్తారా? ఆడ పైసలు అట్లా కాదు, ఇస్తారా? మీకు తెలుసా? మీకు ఒక విషయం చెప్పిపోతా. ఇక్కడ ఎలిగే లైట్లు కేంద్ర ప్రభుత్వం పైసలు ఇస్తేనే వస్తాయి తెలుసా? మీ గ్రామ పంచాయతీ భవనాలు, మీ మహిళా సంఘ భవనాలు, మీ వాడలలో వేసే సిమెంట్ రోడ్లు, మీ వాడల కట్టే మోరీలు, చివరికి మా సర్పంచ్ ఆపునుడు రవీంద్రరావు గారు గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా కేంద్రం నుంచి పైసలు వస్తేనే జీతం ఇచ్చే
వాస్తవా కాదా ఒకసారి అడగండి.